అరే మారా మాకలు కూడా ఇంకెన్ని రోజులు రా రీల్స్ చూసుకుంటా రూములు ఏమంటావు మా లెక్క అరే ఎప్పుడైనా స్క్రీన్ టైం చూసుకున్నావా రా ఎన్ని అవర్స్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నావు? ఇగో ఇలా అందరు ఆలేరా బాబు తీసుకొచ్చిన మోటివేట్ చేసి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు గోవాలో ఏమేమి స్కామ్స్ జరుగుతాయి, ఎక్కడెక్కడ తిరగాలి, అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో చెప్తాను మీకు. గోవా అంటే ఓన్లీ బీచెస్ మాత్రమే కాదు మామ, మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. అవి బీచ్ మే జారేంగే. అసలు గోవాలో మేము ఎక్కడ స్టే చేసాము, ఏ బీచ్లో క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఏ బీచ్లో పార్టీ వైబ్స్ ఎక్కువ ఉంటాయి మీకు చెప్తాను. अच्छा है काम. అసలు గోవా నుంచి ఆల్కహాల్ బాటిల్స్ ట్రైన్లో తీసుకురావచ్చా, తీసుకొస్తే ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. మేము కలంగట్ బీచ్లో ఉన్నాము, నియర్ బై రూమ్ తీసుకున్నాము. జస్ట్ ఒక 500 మీటర్స్లో వాకబుల్ డిస్టెన్స్లో రూమ్ తీసుకున్నాము. ఇదంతా మీకు కనబడేది అంతా కలంగట్ బీచ్. చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా మంది. మనం చూసేది బాగా బీచ్, ఇక్కడ వైబే వేరు. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే కనబడతారు మీకు. అసలు దరిద్రం మా దగ్గరనే ఉంది కావచ్చు, ఎందుకంటే మేము ఏ బీచ్కి పోయినా అక్కడ వర్షం పడుతుంది. అలా అలా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలంగట్ బీచ్కి వచ్చేసాం. ఫారినర్స్ అండ్ రష్యన్స్ మొత్తం ఈవినింగ్ టైంలో బీచ్కి వస్తారు, ఆ వైబే వేరుంటుంది అసలు. Our love was so magnificent. I tried so hard to know it's like you. మళ్ళీ బాగా బీచ్కి పార్టీ వైబ్స్కి వెళ్తున్నాము. నైట్ టైంలో మనం వెళ్ళేటప్పుడు చాలా మంది మసాజ్ ఛాయ్ అని అడుగుతారు, పక్కా మోసపోతారు. ఎందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ. నువ్వు ఒకవేళ వెళ్తే నీ ఫోన్ తీసుకుంటారు, నీ డబ్బులు తీసుకుంటారు, మీదికి వెళ్ళి నిన్నే పొట్టు కొట్టి పంపిస్తారంట. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు చెప్తారు పెద్ద పెద్ద స్కామ్లు జరుగుతాయంట ఇక్కడ. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ మోసపోయేదంతా మన తెలుగులేనంట. మనం బీచ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఒక బీర్ తాగాలంటే దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ మామ. సింగిల్ బీర్ మనం వైన్స్లో తీసుకుంటే 150 రూపీస్ పడుతుంది మామ, 1 బీర్. గోవాలో బిర్యానీ కాస్ట్ వచ్చేసి చాలా చీప్. ఈచ్ బిర్యానీ 100 రూపీసే మామ. ఎందుకంటే మనం వెజ్ మీల్స్ తిన్నాం అనుకోండి 250 రూపీస్, ఒకవేళ వెజ్ బిర్యానీ తిన్నాం అనుకోండి 250 రూపీస్. సో లో కాస్ట్ వచ్చేసి ఓన్లీ బిర్యానీ 100 రూపీస్. మేము 5 days మార్నింగ్ అండ్ నైట్ ఓన్లీ బిర్యానీ తిన్నాం మామ 5 days. గోవాలో ఓన్లీ ఆల్కహాల్ రేట్సే చాలా చీప్ మామ. ఒకవేళ ఫుడ్ తినాలనుకుంటే చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు గోవాలో డే 3. ఈరోజు మనం మా హోటల్లో ఉన్న మినీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయబోతున్నాము. మా ఫ్రెండ్స్ అందరు ఆల్రెడీ లోపల ఉన్నారు, ఒకసారి చూడండి. మాది అక్కడ రూమ్ వచ్చేసి ఆ పైన 3rd floor ఉంది కదా, అది 3rd floor మా రూమ్. అక్కడ నుంచి డైరెక్ట్ దుంకాలనుకున్నాడు కానీ దుంకుతే కితకితల మూవీలో అవుతుంది కదా, వాటర్ అన్నీ బయటకు పోతాయి. సో అందుకే సాయి గారిని ఇట్లా నడుచుకుంటూ రమ్మన్నాం.
సిద్దిపేట మీది ఎప్పుడు వచ్చిర్రు ఎట్లుంది గోవా మనలే అన్నారు ఎట్లా వచ్చిర్రు మరి ఎట్లా వచ్చిర్రు ట్రైనా స్కామ్లు ఏమన్నా స్కామ్లలో ఇరికిరా ఎందుకు అయితే మీరు తెలుగు వాళ్ళు కాదు ఫస్ట్ వచ్చినా ఒకసారి వచ్చిరా ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఉన్నారు గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి మనం గోవా మ్యూజియంకి మళ్ళీ గోవా మ్యూజియంకి వెళ్తున్నాము ఈడే మా మొత్తం ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఇప్పుడు మనం గోవా ఫోర్ట్కి గోవా మ్యూజియంకి అన్నిట్లోకి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతారు మామూలు పిల్కా గాయస్ ఇది ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇట్లా వీక్కోవాలి మళ్ళీ చెప్పు मैं छोड़ रहा हूँ ना वहाँ से गाड़ी आने के लिए वापस नहीं है आपको फोन करता हूँ थोड़ी मैं यहाँ से फिर वो 10 किलोमीटर आएगा उधर గైస్ మనం అగూడా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇండియన్ సిటిజన్ కి ఏమో పర్ పర్సన్ 25 రూపీస్ ఫారెన్ సిటిజన్ కి పర్ పర్సన్ కి 300 రూపీస్ ఇదే మనం చూసేది అగూడా ఫోర్ట్ ఈ ఫోర్ట్ అనేది 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారు ఈ ఫోర్ట్లో గోడలన్నీ రాళ్లతో పెద్ద పెద్ద గోడలు కట్టారు ఎందుకంటే శత్రువులు ఎవరు లోపలికి రాకూడదని ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ నుంచే లోపలికి రావాలి ఈ ఫోర్ట్ అయితే సిటీ టాప్లో ఉంటుంది మీకు చూపించేది లైట్ హౌస్ సీలో ఉన్న షిప్స్కి వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తారంట అక్కడ బ్యాక్ సైడ్లో కనబడుతుంది చూడండి ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి వైబ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకు కనబడే వాటర్ మొత్తం అరేబియన్ సీ పోర్చుగీస్లో వాటర్ని అగోడా అంటారు దీంట్లో లక్షల లీటర్స్ వాటర్ని స్టోర్ చేసేవాళ్ళంట వాళ్ళు అందుకే దీనికి అగోడా ఫోర్ట్ అని పేరు పెట్టారు కింద పక్కనే ఉన్న బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము పర్ పర్సన్ వచ్చేసి టికెట్ 350 రూపీస్ బోటింగ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది డీజే బాక్స్ ఉంటుంది సౌండ్ ఉంటుంది మీ ఇష్టం ఉన్న సాంగ్స్ పెట్టుకోవచ్చు గోవాకి మీ ఓన్ వెహికల్లో వస్తే మీకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మేమైతే స్కూటీ రెంట్కి తీసుకున్నాము ఫర్ డే 500 ఒకవేళ మీరు 2-3 డేస్ తీసుకోవాలనుకుంటే 400కి ఇస్తారు ఫర్ డే
అనుకుతుంది. ఏమైంది? పోలీసులు చెక్ చేస్తారా? చెక్ చేస్తారు. ఫైనల్లీ గోవా బడ్జెట్ మామ. ట్రావెలింగ్కి ఒక 1500 అవుతుంది, స్టేయింగ్కి ఒక 1000 అవుతుంది, ఫుడ్కి ఒక 1500 అవుతుంది, షాపింగ్కి వచ్చేసి ఒక 1000 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీరు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మినిమం 10,000 కన్ఫర్మ్ మామ. గోవా నుంచి లిక్కర్ వేరే స్టేట్స్కి తీసుకువెళ్ళడానికి పర్మిషన్స్ లేవు మామ. ఒకవేళ తీసుకెళ్తే పోలీసు వాళ్ళు మీరు ఎక్కిన స్టేషన్ లేకపోతే కర్ణాటక బార్డర్లో కూడా చెకింగ్ చేస్తారు. ఒక 2-3 టైమ్స్ చెక్ చేస్తారు. ఒకవేళ పోలీస్ వాళ్ళు మీ బ్యాగులు చెక్ చేసినప్పుడు లిక్కర్ దొరికితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, మీకు ఫైన్ వేస్తారు, దాంతోపాటు మీ దగ్గర ఉన్న బాటిల్స్ కూడా తీసుకుంటారు.